హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మొత్తం 3 డిఫరెంట్ చేపలు అయితే చూపిస్తాను. ఆ 3 డిఫరెంట్ చేపల పేరు ఏందో కామెంట్ అయితే చేసేయండి. కామెంట్ చేసిన వాళ్ళకైతే వీటిలలో నుంచి ఒక్క చేపనైతే గివ్అవేగా ఇస్తాను మీకు. ఇవన్నీ సముద్రం చేపలు, చాలా టేస్ట్ కూడా ఉంటాయంట. రేటు కూడా పర్వాలేదు, మాదిరిగానే ఉంది. ఈ 3 రకమైన చేపల్లో ఎవరన్నా కానీ ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక విషయం, వీళ్ళల్లో ఎవరు కటింగ్ అయితే బాగుందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం లాస్ట్ లో మాత్రం ఒక ఆయన బోన్లెస్ అయితే చేస్తాడు పెద్ద చేపని. ఆ బోన్లెస్ చేయడం అయితే బాగా అయితే నచ్చింది. సో మీకు ఎవరు కటింగ్ అయితే బాగా నచ్చిందో చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, కామెంట్ అయితే చేసిన వాళ్ళకి 3 చేపల పేర్లు గివ్అవేగా ఇస్తాను, ఒక్క చేప కన్ఫర్మ్. ఎందుకంటే నాది అంత పెద్ద ఛానల్ కూడా కాదు, సో రెవెన్యూ అయితే ఎక్కువ రావట్లేదు. నా సొంత డబ్బులతో మాత్రం నేనైతే ఇస్తాను. సారీ, క్షమించండి. ఒక్క చిన్న మాట అయితే మిమ్మల్ని అడగాలి. యూట్యూబ్ లో సక్సెస్ కావడం అంటే సింపుల్ గా అన్నం తిన్నంత ఈజీ కాదు. సో దీంట్లో 4000 అవర్స్ అని 1000 మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తేనే మనకు 4 రూపాయలు అయితే వస్తాయి. అంత భయంకరంగా వచ్చే డబ్బులు కూడా కాదు ఈ ఛానల్లో. ఫిష్ కటింగ్ ఛానల్ అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్. 1 రూపాయి వచ్చే చోట 10 పైసలు అయితే వస్తాయి. సో ఏదైతేనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఇంకా పెద్ద పెద్ద చేపలు చూపించడానికి 4 రూపాయలు అయితే రావాలనుకుంటే 4000 అవర్స్ కంప్లీట్ అయితే చేయాలి. ఇది మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్. దయచేసి స్కిప్ చేయకుండా నా వీడియో ఫుల్ వట్టికి చూడండి. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అర్థమైతే చేసుకోండి ఫ్రెండ్స్. 4000 అవర్స్ కంప్లీట్ చేయడం చాలా కష్టం. ప్లీజ్. வஞ்சிர மாதிரி போட முடியாதா? வஞ்சிர மாதிரி அது ஒன்றா ட்ரை பண்ணு. பெருசா கொஞ்சம் பெருசா இருந்தாலும் பசங்க வஞ்சிரம் காத்து நிற்பாங்க. நான் இதை வாங்கி பண்ணா முடிஞ்சா போட்டு விடு. கேட்காம இப்படி கட்டுவாங்க தெரியுங்களா? இருக்கு, போதும். அடுத்த வாட்டி வெட்டும்போது பார்த்துக்கலாம். அதை பற்றி ஒன்றும் இல்லை, வைத்தியம் எப்படி வெட்டணும் அப்படி இல்லை. இல்லை சார், பிள்ளைங்களுக்கு கொஞ்சம் ரவுண்டாக போட்டு கொடுத்துருக்கலாம். ஒன்று இதுவே வஞ்சம் கொஞ்சம் ஏமாற்றோம் பசங்க கிடைக்கல. சைஸ் வர போதும். எல்லாமே வரகிற பீஸ். முள்ளு இல்லாமல் போட்ட பாரு, அதுவும் வரகிற பீஸ். சரி.